బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ క్రోధినామ ఉగాది పురస్కారాల ప్రదానం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో అకాడమీ అధ్యక్షుడు విక్కీ మాస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్ పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో 1000 మంది బాల కళాకారులు అవార్డులు సర్టిఫికెట్స్ అందజేశారు। ఈ సందర్భంగా విక్కీ మాస్టర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ వచ్చేంత వరకు నా కార్యక్రమాలు ఆగవని అన్నారు। నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ సూచనల మేరకే బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా దాదాపు 10,000 కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిభ ఉన్న కళాకారులకు అవార్డులు సర్టిఫికెట్లు ఇవ్వడం చాలా సంతోషమన్నారు। ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విక్కీ మాస్టర్ చేయాలని కోరుకున్నారు। మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్। బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారి మాజీ ముఖ్యమంత్రి థ్యాంక్ యూ। ఇప్పుడు గ్రూప్ ఎస్ రెడీ విక్కీ మాస్టర్ గారు ఎస్ రెడీ పాప ఎక్కడ చూడాలి రెడీ ఎస్ కింది పెట్టాను భవనం కనబడుతుంది కింది పెట్టు రైట్ రెడీ ఫోక్స్ అకాడమీ అవార్డ్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనలు ఆదేశాల మేరకు విక్కీ మాస్టర్ గారు దాదాపు ఒక 10,000 ప్రోగ్రాంలు నిర్వహించారు బంగారు తెలంగాణ పైన। ఈ రోజు త్యాగరాజ గాన సభలో 11వ అవార్డు పురస్కారాలు నిర్వహించడమే కాకుండా చాలా మంది నృత్య కళాకారులని ఎన్నో వేల మందిని తీర్చిదిద్దిండ్రు। చాలా మంది ఈ రోజు ఒక ఉన్నతమైన పదవుల్లో ఉన్నారంటే దానికి విక్కీ మాస్టర్ గారి ప్రోద్బలం ఎంతో ఉంది। రాబోయే రోజుల్లో కూడా ఈ జనరేషన్ లో బ్రేక్ డాన్స్లు ఎన్నో వివిధ రకాల డాన్స్ల నృత్య రూపాలు వస్తున్నాయి, కానీ ఇప్పటికీ భారతదేశంలో ఈ భరతనాట్యం, కూచిపూడి, ఈ లలిత కళలు ఇవన్నీ బతుకున్నాయని నిరూపించడమే కాకుండా విద్యార్థులని శిక్షకులని ఒక ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్ది వాళ్ళ భవిష్యత్తుకు పునాది వేస్తున్నారు। ఇంతకుముందు చెప్పినట్టు పిల్లలలో ఆలోచన శక్తి పెంపొందించడం, గురువుకి ఎంత ఉన్నా తల్లిదండ్రులకు ఎంత ఉన్నా కూడా పిల్లలలో ఆలోచన శక్తి పెంపొందించడం అనేది చాలా ముఖ్యమైన విషయము। దానికి అనుగుణంగా వాళ్ళతో ఈ రోజు 10 గంటల నుంచి ఇప్పుడు రాత్రి 9 గంటల వరకు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు। పండుగ ఉన్నా కూడా ఇళ్లలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చి ఇంతటా ఈ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 2016లో స్టార్ట్ చేశాను। బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ బంగారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 148వ కార్యక్రమం నాన్ స్టాప్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను। రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు ఆయన ఒక లక్ష్యం బంగారు తెలంగాణని ఎలాగైనా సాధించాలని, యావత్ తెలంగాణ బిడ్డలు సంతోషంగా ఉండాలని మా లక్ష్యం ఇది। ఒక కళాకారుడిగా, ఒక నాట్య గురువుగా, ఒక మాస్టర్గా అందరినీ ఎంతో లక్షల మందిని విద్యార్థులని ముందుకు తీసుకెళ్తూ అందరికీ వేదికనిస్తూ చంద్రశేఖర్ గారి పేరు కోసం బంగారు తెలంగాణ సాధించడం కోసం ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం। మాట తప్పం మడమ తిప్పం, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాం। ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఇలాంటి కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఇంకా ముందుకెళ్ళి ఇంకా పెద్ద కార్యక్రమం వెళ్తాం। మొత్తం హైదరాబాద్ సిటీ నంబర్ 1 సిటీలో బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఎక్కడ చూసినా మా పోస్టర్లు కనబడతాయి। ఇప్పటి నుంచి మా కళల పోస్టర్లు కనబడతాయి, మా కళాకారుల పోస్టర్లు కనబడతాయి। మా తెలంగాణలో యావత్తు తెలంగాణ బిడ్డలు ఎంత కష్టపడి ఎంత సాధించారో, తెలంగాణ ఎలా